మూఢాః విమూఢాః. మూఢః విమూఢః. కర్మ వలన మోక్షం రాదు, జ్ఞానం వలనే మోక్షం వస్తుంది. అంటే వేదాంతానికి రానిదే మోక్షం రాదు. కర్మఫలం అనిత్యం కనుక ముండక ఉపనిషత్తు కర్మలలో కూరుకుపోయి జ్ఞానకాండకు రాని వారిని మూఢాః అని అంటుంది. అంతేకాదు విమూఢాః అని కూడా పిలుస్తుంది. మూఢః అంటే మూర్ఖుడు, విమూఢః అంటే గొప్ప మూర్ఖుడు అని అర్థం. పద్మశ్రీ పద్మభూషణ్ లాగా అన్నమాట. ఇలా ముండక ఉపనిషత్తు కర్మయోగులకు బిరుదులనిచ్చింది. అయితే కర్మకాండ పనికిరానిది అని అర్థం చేసుకోకూడదు. శాస్త్రం అలా చెప్పదు. అసలు శాస్త్రం కర్మయోగ పనికిరాదని చెప్పదు. కర్మకాండ మోక్షాన్ని ఇవ్వలేదు. కర్మకాండ చిత్తశుద్ధిని మాత్రమే ఇస్తుంది. జ్ఞానకాండకు రావటానికి యోగ్యతను ఇస్తుంది కర్మకాండ. జ్ఞానకాండకు రావటానికి ఒక స్టెయిర్ కేస్ లాగా, ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మనకు కర్మకాండ అంటే కర్మయోగ ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకోవాలి.